దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ నేటికి దళితులపై దాడులు, అవమానాలు కొనసాగడం శోచనీయమని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ అన్నారు. మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగ సవరణ ద్వారా దళితులందరికీ సమాన న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కుల మతాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి దళితులందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని గాంధీనగర్ హనుమంతరాయి గ్రంథాలయంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ నేటికి దళితులపై దాడులు, అవమానాలు. విజయవాడలోని గాంధీనగర్ హనుమంతరాయి గ్రంథాలయంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ నేటికి దళితులపై దాడులు, అవమానాలు కొనసాగడం శోచనీయమన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, సంక్షేమం దళితులకు పూర్తి స్థాయిలో అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల హక్కుల రక్షణ కోసమే పోరాట సమితి ఆవిర్భవించిందని, గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ సంస్థ అండగా నిలుస్తుందని విల్సన్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, ముఖ్యంగా ఎల్ఐసి వంటి సంస్థల్లో విదేశీ పెట్టుబడుల వల్ల రిజర్వేషన్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీలకు రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగ సవరణ ద్వారా దళితులందరికీ సమాన న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కుల మతాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి దళితులందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా దళితులకి అంటే ఈ రోజున షెడ్యూల్డ్ కులాల వారికి నిత్యం కూడా అవమానాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. వారికి సరైనటువంటి సామాజిక న్యాయం జరగనటువంటి పరిస్థితి అనేది ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం కూడా సంక్షేమం గాని, అభివృద్ధి గాని జరగనటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. దళితులు అన్యాయాలకు గురవుతూనే ఉన్నారు. దీని మీదనే రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు గాని, ఇవన్నీ గాని రావాలని దళిత హక్కుల పోరాట సమితిని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయటం అనేది జరిగింది. దాని ప్రకారమే ఇవాళ ఉద్యమాలు నిర్మించడం అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాదు గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ, పేటల్లో కానీ అన్ని చోట్ల జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడుతూ వారికి అండగా నిలబడటం అనేది ఇవాళ దళిత హక్కుల పోరాట సమితి తన నామకరణ చేసుకున్న తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉంది. స్వతంత్రంగా నిర్వహిస్తుంది. అలానే ఇతర సోదర సంఘాలతో కూడా కలిపి ఐక్య ఉద్యమాలని సాధించుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ దళితులకు దక్కాల్సినటువంటి వాటా, అభివృద్ధిలో వాటా అనేది వారికి లేకుండా పోయినటువంటి పరిస్థితి అనేది ఉంది. పైగా ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి. మీకు అందరికీ చెప్పు, ఇవాళ ఉదాహరణ ఎల్ఐసిలో జరుగుతున్నటువంటి పెట్టుబడులు మొత్తం 100% ఇవాళ విదేశీ పెట్టుబడులు వచ్చాయి. దాని ప్రకారం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్లు ఉండాలి. కానీ ఆ రిజర్వేషన్లు అనేది లేకుండా చేసే పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. దానికి కొన్ని రాష్ట్రాలు ఇవాళ వంతబాడుతా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా వంతబాడుతా ఉంది. ఈ పరిస్థితుల్లోనే సామాజిక న్యాయం కల్పించే దాని కొరకు, వారి హక్కుల్ని కాపాడే దాని కొరకు ఇవాళ ఉద్యమించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇవాళ అంతేకాదు న్యాయస్థానాలు కూడా ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులను కూడా లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మతాన్ని ముడిపెట్టి ఇవాళ దళితులకి, ఎస్సీలకి రిజర్వేషన్లు లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి అగ్ర కులాలకి వారికి వర్తింపదు, కానీ ఈ ఎస్సీలకి మాత్రమే వర్తింపు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఇప్పటికైనా మార్చి రాజ్యాంగ సవరణ ఏమాత్రం లొసుగులు లేకుండా రాజ్యాంగ సవరణ చేసి సరైనటువంటి న్యాయం కల్పించాలని చెప్పి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కుల, మత, ప్రాంతాల, భాషలకి అతీతంగా పౌరులందరినీ కూడా సమభావనతో చూసే విధంగా రాజ్యాంగ రక్షణ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ ఈ రాష్ట్ర మహాసభ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభ, 3వ మహాసభ ఇవాళ రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించి స్వతంత్ర పోరాటాలు, ఐక్య పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. తన ఫోటోల పిచ్చితో 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన జగన్ వ్యవహార శైలికి భిన్నంగా పేద విద్యార్థుల గెలిపే తన గెలుపుగా భావించిన నిస్వార్థ నాయకుడు నారా లోకేష్ అని టీడీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శిత్ పొట్లూరి అన్నారు. 5 ఏళ్ల పాటు జగన్ నిరాటంకంగా, ఆర్భాటంగా ప్రచారాల కోసం ఫోటోలతో ప్రచారం చేసుకున్నారని ధ్వజమెత్తారు.
10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన పేద విద్యార్థుల ఫోటోలతో పాటు తన తండ్రి ఫోటో కానీ తన ఫోటో కానీ వేసుకునే అవకాశం ఉన్నప్పటికీ విద్యార్థుల విజయాన్ని చాటాలనే సంకల్పంతోనే ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు లోకేష్ అవకాశం ఇవ్వలేదన్నారు. పేద విద్యార్థులను రాష్ట్రానికి స్టార్లుగా పరిచయం చేసిన ఘనత లోకేష్కే దక్కుతుందని దర్శిత్ కొనియాడారు. అందరికీ నమస్కారం. గతంలో అధికారం ఉంటే చాలు అగ్గిపెట్టె మీద కూడా నా బొమ్మే ఉండాలనుకున్న నాయకులను చూసాం. చదువు చెప్పేదేమో గురువులు, కష్టపడేదేమో విద్యార్థులు, కానీ క్రెడిట్ మాత్రం నాకే రావాలని ప్రతి వస్తువు మీద తన ముఖాన్ని రుద్దిన ఫోటో పిచ్చి పరాకాష్ఠను 5 ఏళ్లు భరించాం. ఇది రాజకీయం కాదు, అదొక రోగం. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పత్రికా చరిత్రలో తొలిసారిగా విద్యాశాఖ ఓ ప్రకటన ఇచ్చింది. అందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి ఫోటో లేదు. కార్పొరేట్ గర్వాన్ని అణిచి 600కు 596 మార్కులతో గర్జించిన మట్టిలో మాణిక్యాల చిరునవ్వులే ఆ పేజీ నిండా ఉన్నాయి. ఇది లోకేష్ మార్క్ రాజకీయం. తన తండ్రి ఫోటో వేసుకునే అవకాశం ఉన్నా, తన ఫోటోతో ప్రచారం చేసుకునే అధికారం ఉన్నా వాటన్నిటినీ కాదని పేద విద్యార్థుల్ని రాష్ట్రానికి స్టార్లుగా పరిచయం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ బడులను నిలబెట్టడం అంటే రంగులు వేయడం కాదు, ర్యాంకులు వచ్చేలా తీర్చిదిద్దడం అని చేతల్లో నిరూపించారు. పేదవాడి బిడ్డ చదువుకుంటే నా ఫోటో ఎందుకు, వాడు ర్యాంక్ కొడితే నా ప్రచారం ఎందుకు, వాడు గెలవాలి, వాడు గెలిస్తే నా రాష్ట్రం గెలిచినట్టే అని భావించే ఒక నిస్వార్థ నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. దట్ ఈజ్ నారా లోకేష్. నాటి పాలకులు ప్రచారం కోసం పాకులాడితే నేటి పాలకులు ప్రతిభకు పట్టాభిషేకం చేస్తా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అతి తక్కువ సమయంలోనే సర్కార్ బడిని నెంబర్ 1 చేసిన లోకేష్ గారి దార్శనికతకి ఇదొక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు సమగ్ర శిక్షణ అందించడం తమ విద్యా సంస్థల ప్రత్యేకత అని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠ్యపుస్తకాలలో విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో తమకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ గౌతమ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో చిట్టినగర్లోని స్మార్ట్ క్యాంపస్లో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా పురోగతిని తల్లిదండ్రులకు వివరించేందుకు ప్రత్యేకంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల అధినేత సూర్యారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. ప్రతి విద్యార్థి సామర్థ్యంపై ఉపాధ్యాయులతో కలిసి సమీక్షించి వారి బలాలు, బలహీనతలను వివరించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో కూడా దిట్టలుగా మారాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తక విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో తమకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్య అనేది కేవలం మార్కులకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడాలని ఆయన అన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ప్రతి విద్యార్థి తనకు తానుగా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో కృషి చేయాలని ఆయన ప్రోత్సహించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీల్లో మెడల్స్ సాధించిన వారిని సత్కరించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇష్యూ చేయడానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు రావడం, ఏదైతే ప్రతి త్రైమాసిక ఎగ్జామినేషన్స్ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మన పేరెంట్స్ సమక్షం ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఈరోజు రావడం చాలా సంతోషకర విషయం. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా చదవాలి, మా పిల్లలు మంచి స్థితిలో ఉండాలని అనుకుంటారు. తదనుగుణంగా ఎప్పుడు కూడా మేము తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమావేశం ఏర్పాటు చేయడం, ఆ టైంలోనే పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ, అలాగే డిసిప్లిన్ గురించి కానీ, అట్లాగే వాళ్ళ విధానం గురించి కానీ షేర్ చేసుకుంటూ పిల్లలు డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం, దానికి తల్లిదండ్రులు రావడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క విద్యా సంవత్సరంలో కూడా అన్నీ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ముఖ్యంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి ఏ యాక్టివిటీ అయినా, అవుట్ సైడ్ యాక్టివిటీస్ అయినా, కరాటే కానీ, డ్యాన్స్ కానీ, చదరంగం కానీ, క్రికెట్ కానీ, అదే రకంగా వ్యాసరచన పోటీలు కానీ, ఎలక్ట్రిషన్స్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలకు ప్రైజులు కూడా ఇక్కడ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే
పిల్లల్ని ఉత్సాహపరుచుతూ అన్ని యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ పిల్లలు యాక్టివ్గా ఉంటారనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే చదరంగం ఉందో మేధస్సుకు సంబంధించినది, మేధాశక్తి పెంపొందిస్తుంది. కరాటే అనేది ఫిజికల్గా పిల్లలు స్ట్రెంగ్తెన్ అవుతారు కాబట్టి ముఖ్యంగా ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. 25-26 విద్యా సంవత్సరంలో నా పిల్లలకి శివకార్తిక్ 581 టాప్ మార్క్స్తో, అలాగే సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి ప్రణీత్ 574, అఖిల్ 570, అట్లాగే 569 మా హర్ష, అలాగే మహాలక్ష్మి, ఇట్లాగా చాలామంది పిల్లలు 500 పైబడి మార్క్స్ 60 మంది పిల్లలు రావడం అంటే ఇట్ నాట్ ఎ జోక్. ఇదంతా కూడా మా యొక్క టీచర్స్ యొక్క అపార అనుభవాన్ని, మా యొక్క విద్యా ప్రణాళికని కరెక్ట్గా అమలు చేసినందువల్లే ఈ యొక్క ఫలితాలు రావడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే విద్యా సంవత్సరంలో కూడా మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామని, అదే రకంగా తల్లిదండ్రులు కూడా మాకు సహకరించాలి. శ్రీకౌత్వ విద్యా సంస్థల నుండి తల్లిదండ్రులు ఎప్పుడు కూడాను అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు పిల్లల్ని తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్న భాగంలోనే వాళ్ళు కూడా పాల్గొనడం, పాలు పంచుకోవడం చాలా సంతోషకర విషయం తెలియజేసుకుంటూ ఈ యొక్క వేసవి సెలవుల్లో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హెవీ టెంపరేచర్ ఉంటుందంటున్నారు. అందుకు తల్లిదండ్రులందరికీ మనం ఏంటంటే పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదములు, నమస్కారం. మా స్కూలు సాంప్రదాయం అండి. గత 30 సంవత్సరాల నుంచి లాస్ట్ వర్కింగ్ డే అంటే ఫైల్స్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఇంటరాక్షన్తో వాళ్ళ సమక్షంలోనే మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాము. గత 30 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. మా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మాకు 2025-26 సహకరించారండి. 2026-27 కూడా సహకరిస్తారని కోరుకుంటూ వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డ్స్, పిల్లల యొక్క ప్రగతి పత్రాలని తల్లిదండ్రుల సమక్షంలో ఇస్తున్నాము. ఆ మీటింగ్లోనే ఇటీవల జరిగిన కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్లోనూ కరాటే, డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా కొంతమంది పిల్లలు గిఫ్ట్స్ పొందారండి. వాళ్ళకు కూడా తల్లిదండ్రుల సమక్షంలో ఇస్తున్నాము. ఇన్ని సంవత్సరాలుగా మాకు సహకరిస్తున్నారు. ఇంకా ముందున్న రోజుల్లో కూడా వాళ్ళు సహకరించాలని, వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ శ్రీగౌతమ విద్యా సంస్థలో ముఖ్యంగా తల్లిదండ్రులు అందరు మధ్యతరగతి, బిలో మధ్యతరగతి తల్లిదండ్రులు వాళ్ళకు అనుగుణంగానే మేము మా యొక్క విద్యని అందిస్తున్నాము. అందరు మంచి రిజల్ట్ వచ్చిందండి 25-26 సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధరలను అదుపు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు డిమాండ్ చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 2 నెలల్లోనే సుమారు 1,400 రూపాయల భారం ప్రజలపై మోపారని, ఇది ప్రభుత్వాల దోపిడీ విధానానికి నిదర్శనమని అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను ఒక్కసారిగా 993 రూపాయలు పెంచడం దేశ చరిత్రలో లేని భారమని విమర్శించారు. మహిళా దినోత్సవం రోజున డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెంచి మహిళలను మోసం చేశారని, కార్మిక దినోత్సవం సందర్భంగా కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచి కార్మికులకు వెన్నుపోటు పొడిచినట్లయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించేందుకు మూల నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట తప్పాయని విమర్శించారు. సామాన్యులు వినియోగించే హోటల్స్, టీ బంకులకు రాయితీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్, నల్ల కుబేరులను అరికట్టాలని, కృష్ణా గోదావరి గ్యాస్ నిక్షేపాలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని కోరారు. మన గ్యాస్ మన హక్కు నినాదంతో ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధోన్మాద చర్యలు ప్రపంచ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుస్తున్నాయని ఆరోపించారు. అమెరికా ఆకాంక్షలకు లోబడి చౌకగా లభించే ఇరాన్, రష్యా చమురు ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుందని విమర్శించారు. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ధరల మంటల్లో సామాన్యులను కాల్చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు గద్దె దించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సూరిబాబు, నగర కమిటీ సభ్యులు ఎస్ సుబ్బారెడ్డి, రాజు, సూరిబాబు, బాల దుర్గారావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం దేశ ప్రజల మీద ధరల యుద్ధం నడుపుతుంది.
ఈ ధరల యుద్ధంలో సామాన్యులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు. మరోవైపు గ్యాస్ ధరల్ని, కమర్షియల్ ధరల్ని ఈ 2 నెలల కాలంలోనే 3 విడతలుగా సుమారు 1,300 రూపాయల చొప్పున ఈ గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కమర్షియల్ బండ 3,000 చిల్లర అయిపోయింది. మరి అలాగే డొమెస్టిక్ బండ కూడా 937 రూపాయలు పెరిగిన పరిస్థితి. ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. ఇది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఆదాని రాజ్యం, అంబానీ రాజ్యం, మోడీ రాజ్యం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మీరు ప్రజలంటే ఏమాత్రం బాధ్యత లేదా? ధరలు పెంచే బాధ్యత మీ చేతిలో లేదా? ధరలు పెంచలేని పరిపాలన మీరు చేయడం అవసరమా? మీరు ధరలు పెంచడం తప్ప ధరలు అదుపు చేయలేని అసమర్థత ప్రభుత్వాలు మీ ప్రధానమంత్రి. మీరు దేశ ప్రజల్ని మరి అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని సాగ్గా తీసుకొని ఈ రకంగా ప్రజల్ని పిండేసే కార్యక్రమం చేయడం అన్యాయం. కృష్ణా గోదావరి బేసిన్లో వచ్చినటువంటి గ్యాస్ నిక్షేపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 50% వాటా ఇవ్వాలి. గ్యాస్ సిలిండరు మరి విజయవాడ నగరానికి కానీ మరి కృష్ణా జిల్లాలో కానీ 200 రూపాయలకు వచ్చే అవకాశం ఉంది కేజీ బేషన్ సంబంధించినటువంటి గ్యాస్ సప్లై ఇస్తే. కాబట్టి ఆ దిశలో ప్రజలంతా కూడా ఈ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా, అలాగే మన గ్యాస్ మనకు చెందే విధంగా పోరాటాలు కలిసి రావాలి. ఇప్పటికే టీ రేట్లు కానీ, టిఫిన్ రేట్లు కానీ అన్ని రకాల వస్తువులు సామాన్యులు అందుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు మరొక 1000 రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్ల మీద పెంపుదల చేయడం, మరలా డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా పెంపుదలకు సిద్ధం కావడం, దేశ ప్రజలు ధరలతో ఆందోళన చెందుతున్నారు. మండుతున్న ధరలకి మించిపోయి ఈరోజు ధరల భారంతో ప్రజలు మండిపోతున్నారు, మాడి మసి అయిపోతున్నారు. ఈ ధరల మంటల్లో ప్రభుత్వం, మోడీ, చంద్రబాబు నాయుడు కూడా మాడి మసి అయిపోతారని ఈ సందర్భంగా సిపిఎంగా హెచ్చరిస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో జరిగిన వడ్డీ క్రాంతి కిరణ్ను పాత కక్షల నేపథ్యంలో దారి కాచి రామినేని వెంకట శివరామకృష్ణ ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడని గన్నవరం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు తెలిపారు. హత్యకు గురైన వడ్డీ క్రాంతి కిరణ్ అమాయకుడని, మృదు స్వభావి అని తెలిపారు. వడ్డీ క్రాంతి కిరణ్కు హత్య చేసిన రామినేని వెంకట శివరామకృష్ణకు పాత గొడవలు ఉన్నాయని అన్నారు. వెంకట శివరామకృష్ణకు 3 సంవత్సరాల క్రితం నేర చరిత్ర ఉందని, అతనిపై రౌడీ షీట్ కూడా ఉందని అన్నారు. రౌడీ షీట్ తీసేసిన తరువాత జనసేన పార్టీలోకి చేరారని, నేర చరిత్రకు అలవాటు పడిన వెంకట శివరామకృష్ణను జనసేన పార్టీ నుంచి తొలగించడం జరిగిందన్నారు. అన్యాయంగా వడ్డీ క్రాంతి కిరణ్ను హత్య చేసేందుకు రామినేని వెంకట శివరామకృష్ణపై న్యాయస్థానం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్ 28వ తారీఖున జరిగిన హనుమాన్ జంక్షన్లో యాక్సిడెంట్తో మర్డర్ చేసిన, హత్య చేసినటువంటి సంఘటన అందరికీ తెలిసింది. ఈ సంఘటన గురించి మిత్రులందరికీ నేను మీడియా ద్వారా ఈ ప్రాంతం అందరికీ తెలియపరచుకోవాల్సిన అవసరం నాకు ఉంది. ఎందుకంటే రామినేని రామకృష్ణ అనే దుర్మార్గంగా, చాలా దుర్మార్గంగా అతను ప్రవర్తనతో వడ్డీ చిన్నీని యాక్సిడెంట్ చేసి చంపడం జరిగింది. ఆ చంపిన సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఈ హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. ఇటువంటి సంఘటనని మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా, మా మిత్రులు కూడా అందరూ కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే రామకృష్ణ అనే అతను మాజీ రౌడీ షీటర్. ఇంతకుముందు అతను రౌడీ షీటర్ తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది, రౌడీ షీటర్ తీసేశారు కదా అని చెప్పి మాతో అంతకుముందు ఉండేవాడు. అది తొలగించిన తర్వాత మాతో మళ్ళీ ప్రయాణం చేయడం జరుగుతుంది జనసేన పార్టీలో. సరే, మంచిగా ఉంటున్నాడు కదా అనుకున్నాం. కానీ ఇతను గతంలో 3 సంవత్సరాల నాడు ఒక సంఘటన జరిగింది అతని కుటుంబంలో. ఈ వడ్డీ చెన్నీకి, రామకృష్ణ కుటుంబ సభ్యులకి ఆ సంఘటన అందరికీ తెలిసిందే. ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని చిన్ని ఏదో అన్యాయం చేశాడు వాళ్ళ చెల్లికి అని చెప్పి అతను లేనిపోయిన కక్ష కట్టడం జరిగింది. అది 100% వాస్తవంగా రామకృష్ణ కుటుంబానికి తెలుసు, చిన్ని కుటుంబానికి, మా అందరికీ కూడా అనువు ఏం జరిగిందో మొత్తం తెలుసు. దీంట్లో చిన్నిది ఎటువంటి పరిస్థితుల్లో బలహీనత,
నేను 1-2 సార్లు చెప్తున్నా, చిన్నిది బలహీనత అయితే ఉండొచ్చు, కానీ చిన్ని మాత్రం దుర్మార్గత్వం కానీ, అతనిలో క్రూరత్వం కానీ, లేకపోతే మనిషి ఎదిరించే గుణం కానీ ఎటువంటి లేని సాధు, ఒక సామాన్య, ఒక మంచి వ్యక్తి చిన్ని, వడ్డీ చిన్ని. అటువంటి వ్యక్తిని ఇట్లా దారుణంగా హత్య చేయడం అనేది అప్పుడు జరిగిన సంఘటనకి బెదిరిస్తున్నాడు అనుకున్నాం, కానీ వాళ్ళ చెల్లి విషయంలో జరిగిన బలహీనత విషయంలో బెదిరిస్తున్నాడు అనుకున్నాం, కానీ ఆ బలహీనత విషయంలో కూడా చిన్నీది తప్పులేదు. అది 100% కరెక్ట్. నేను పత్రికా పూర్వకంగా, నేను మీడియా పూర్వకంగా చెప్తున్నా, 100% చిన్నీది తప్పు కాదు. విద్యార్థులు ర్యాంకుల రేసులో పడి నైపుణ్యాలను కోల్పోతున్నారని ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుంకసాని గోపీచంద్ అన్నారు. తమ కళాశాలలో విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా స్కిల్స్కు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతిలో టాపర్లను కాకుండా 500కు పైబడి మార్కులు సాధించిన వారందరినీ ఆహ్వానించి సత్కరించామని ఆయన తెలిపారు. 10వ తరగతిలో 500కు పైబడి మార్కులు సాధించిన విద్యార్థులను విజయవాడ మాచవరంలో ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్లో సముచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ గోపీనంద్ సుంకసాని పాల్గొని విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కులు, ర్యాంకులకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. అయితే ప్రతిభకు మార్కులు కొలమానం కాదని నిరూపించుకునేందుకు 10వ తరగతి టాపర్లను కాకుండా 500కు పైబడి మార్కులు సాధించిన వారందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారిని సముచిత రీతిన సత్కరించామని తెలిపారు. ర్యాంకుల రేసులో పడి విద్యార్థులు తమ నైపుణ్యాలను వెలికి తీసుకోలేకపోతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము ప్రధానంగా తీసుకుని మార్కుల కంటే నైపుణ్యాలకే పెద్దపీట వేసే విధంగా తమ ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఇంటర్మీడియట్తో పాటు స్కిల్స్పై దృష్టి సారించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు. తరగతికి 36 మందినే పరిమితం చేసి అందరికీ అర్థమయ్యే విధంగా కాన్సెప్ట్ విశదీకరించేందుకు వీలుగా చక్కని వాతావరణంలో విద్యాభ్యాసం చేస్తున్నామని తెలిపారు. నైపుణ్యాలను విస్మరించిన విద్య భవిష్యత్తులో వారు నిలదొక్కునేందుకు ఏమాత్రం ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు. ఆ విషయాన్ని గుర్తించిన తాము విద్యార్థుల కోర్సులు ముగిశాక విషయ పరిజ్ఞానంతో బయటకు వెళ్లే విధంగా అవసరమైన కరిక్యులం రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మార్కులు సాధిస్తారు, కానీ అతి కొద్ది మందిలో మాత్రమే స్కిల్స్ ఉంటాయని, మా సంస్థలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి సబ్జెక్ట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్కి సమ ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్స్ డీన్ క్రాంతి కుమార్, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా మనకి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదండి. సో అందరూ కూడా టాప్ లెవెల్ మార్క్స్ ఏదైతే 590 అబవ్ ఉన్న వాళ్ళకే పిలిచి వాళ్ళకి సన్మానించడం కానివ్వండి, లేకపోతే ఫెలిసిటేట్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఎవరైతే 550 అబవ్ వచ్చిన వాళ్ళు కూడా మా దృష్టిలో బాగా చదువుకున్న వాళ్ళే, వాళ్ళు కూడా బాగా కష్టపడ్డ వాళ్ళే. సో వాళ్ళకి మేము ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి మేము మీరు చేసింది, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అని మేము గుర్తించి సో వాళ్ళని పిలిచి సన్మానించడం జరిగింది. ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ గురించి చెప్పాలంటే, ఇట్స్ ఎ కాలేజ్ ఆఫ్ వేర్ ఎ స్కిల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డెలివర్డ్. అంటే ప్రతి కాలేజీలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మార్క్స్ రావాలి, పిల్లలకి బెస్ట్ ర్యాంక్స్ రావాలి, ఇది మాట్లాడుతూ ఉంటారు. బట్ సమ్వేర్ హౌ ద స్టూడెంట్స్ ఆర్ ల్యాకింగ్ దే స్కిల్స్. అంటే మార్క్స్లో పడిపోయి ఆ రేస్లోకి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ స్కిల్ అనేది వెనక దే ఆర్ ల్యాకింగ్ అబౌట్ దేర్ స్కిల్స్ అనమాట. సో దాన్ని మేము దృష్టిలో తీసుకొని ఎడ్యుకేషన్ కన్నా కూడా స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్తోనే ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ విజయవాడకు రావడం జరిగిందనమాట. సో దీంట్లో మేము పెట్టే ఎవ్రీ మంత్ వర్క్షాప్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ విజిట్స్ కానివ్వండి, కరికులం యాక్టివిటీస్ కానివ్వండి, క్లాస్ రూమ్లో ప్రతిరోజు కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్ యాక్టివిటీ మేము పిల్లలకి డెలివరీ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మేము తీసుకొచ్చిన కొత్త కాన్సెప్ట్ మినిమం స్ట్రెంగ్త్ అనేది క్లాస్ రూమ్కి తీసుకురావడం జరిగింది అండి. ప్రతి క్లాస్ రూమ్లో కేవలం 36 మందితోనే మేము క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఏసీ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డ్స్, డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి ఒక CA వైపు వెళ్ళాలి, లేదా ఒక CMA వైపు వెళ్ళాలి, లేదా ఒక ACCA వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మేము ఇచ్చేది భరోసా ఏంటంటే, మీరు మమ్మల్ని నమ్మి ఏదైతే మీరు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటున్నారో డెఫినెట్గా దానికి మేము న్యాయం చేస్తాము. ప్రతి స్టూడెంట్కి స్కిల్తోనే బయటికి వెళ్తారు. ఇక్కడ జరిగే ఇంటరాక్షన్స్ విత్ ద టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇన్ ద MNCs కానివ్వండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు. అండ్ దే విల్ గెట్ ఎ బెటర్ నాలెడ్జ్, అండ్ దే విల్ గెట్ బెటర్ స్కిల్స్, అండ్ దే విల్ గెట్ అవుట్ విత్ దేర్ స్కిల్ ఎడ్యుకేషన్
in Asia College of Commerce. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.